కాటన్ బ్రిడ్జి కదండి? అవునండి. కాటన్ ద్వారా బ్రిడ్జి. అవునండి. ఈ బ్రిడ్జ్ గురించి మీకున్న అవగాహన చెప్పండి ఒకసారి. ఎలా అంటే ఏ టైంలో కట్టారు? అది టైం అయితే మనకు తెలియదు కానండి. ఇది కాటన్ దొర గారు ప్లానింగ్ గీసి మొత్తం ఇంకా రాయి కట్టుబడి కట్టారటండి. ఫస్ట్ రాయి కట్టుబడి కట్టి తలుపుల కింద పెట్టి అయితే మిషన్ వచ్చి పడగొట్టేదటండి. మా చిన్నతనంలో మా నాన్నగారు అలా చెప్పిన మాటలండి. అవి పడగొడితే ఆ ద్వారాగా అయిపోయిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక బ్యారేజీకి ప్లానింగ్ గీసింది కూడా కాటన్ దొర గారు. అది అంతవరకు తెలుసు. ఇది ఏ ఏ జిల్లాలకి ఇలా నీరు వెళ్లకుండా వేస్ట్ అవ్వకుండా? పశ్చిమ గోదావరి జిల్లాకి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి వెళ్తుందండి. కోనసీమకి మొత్తం 3 జిల్లాలు పడుతుంది. అంటే బ్రిడ్జి ఎంత 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు. ఇలాంటి 4 బ్యారేజీలు ఉన్నాయి. ఇలాంటివి 4 బ్యారేజీలు. మీరేం చేస్తుంటారు ఇక్కడ? మేము వ్యవసాయం చేసుకుంటూ చేపల ఆట పడతాం. చేపలు పడతారా? చేపలు దొరుకుతాయి ఇక్కడ? దొరుకుతాయండి. చేపలే అండి ముఖ్యమైన. ఏ రకమైన చేపలు దొరుకుతాయండి? అంటారు కదండి, పులస మెయిన్ ఇక్కడ పడుతుంది. పులసలు దొరుకుతాయా? నేను ఇక్కడ నుంచే పులస ఇక్కడ పడ్డది ఒరిజినల్ అండి. సంవత్సరం వస్తే బాగుండదు. లాస్ట్ ఇయర్ అసలు తినలేదు. పులసలు ఎంత అంటే కాస్ట్ ఎంత ఉంటదండి? కాస్ట్ అయితే ఇన్నాళ్ళు అయితే 10,000 అర్థం మామూలు వచ్చేదండి. ఇప్పుడు 10,000 అంటే కిలో కూడా ఉండదండి. అది 30 కేజీ అలా ఉంటుంది. 30 కేజీ 10,000. ఇప్పుడు అలా కాకుండా ఆ చేప అరుదైపోయింది కాబట్టి ఇప్పుడు 25,000 అయినా సరే దొరకట్లేదండి. 30 కేజీ ఉన్న చేప 30,000 40,000 కూడా ఉందండి. రేట్లు వాల్యూ పెరిగిపోయిందండి. దాన్ని పడతలేదు కదండి, తక్కువ అని దాని కూడా.